స్వాతంత్రం వచ్చిందా, యాడుంది ఎట్లుంది, పొడుగుందా పొట్టుందా, బావుందా బక్కుందా, కనిపిస్తా లేదు నాకు రోకన్నా, యాడుందో చూసి చెప్పు రోకన్నా, కనిపిస్తా లేదు నాకు యాడుందో చూసి మరి ఒక డాక్టర్గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి మరి ఈ గ్రామం నుండి పుట్టిన బిడ్డగా నేను ప్రాతినిధ్యం వహించడం, మరి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మన గ్రామానికి రావడం, వచ్చి ఇక్కడ గ్రామం ముందున్నటువంటి ముందు అంటే ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి మహానుభావుల యొక్క విగ్రహాల యొక్క ఆవిష్కరణ చేసుకోవడం నిజంగా నా పునర్జన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నా. జలాల్పూర్ గ్రామం చిన్నదే కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ చైతన్యము చాలా గొప్పది. పెద్దలు చెప్పినట్టు మనం 84లోనే మన గ్రామంలో ఇక్కడ మనకు బాబు జగజీవన్ రావు గారి విగ్రహం కూడా కనబడుతూ ఉంది. ఇవాళ మహానుభావులైనటువంటి జ్యోతిరావు పూలే గారిది, అదే మానేశ్రీ కాంశీరామ్ గారి విగ్రహాలు మన గ్రామంలో ఉండడం అన్నది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. మనం అదొక మన గర్వకారణం మన గ్రామానికి. నిన్నటి దాకా ముసుగు వేసుకొని కూర్చున్నటువంటి ఈ విగ్రహాలు ఇవాళ మనం గ్రామానికి వస్తుంటే ఒక వెలుతురునిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ మహానుభావుల గురించి మాట్లాడే అర్హత కానీ నాలెడ్జ్ అంటే నాకు వాళ్ళ గురించి కూడా మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ నాకు లేదు. ఎందుకంటే వాళ్ళంతా గొప్ప మహానుభావులు, కోట్లాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి దేశాలలో, మన దేశంలో కాదు దేశంలో ఇంటర్నేషనల్ స్థాయిలో అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా కోరుకునే ఏంటంటే సమాజంలో మార్పు రావాలి, సమాజంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి అందరు కూడా సమాన అవకాశాలు రావాలి, సమాన హక్కులు కూడా ఉండాలి. అప్పుడే మరి మనం దేవుడి బిడ్డలమని చెప్పుకుంటున్నాం. ఒక పుట్టిన వ్యక్తి ఎక్కడ పుడతాడో తెలియదు, అమెరికాలో పుడతాడా, లేకుంటే ఆస్ట్రేలియాలో పుడతాడా, దుబాయ్లో పుడతాడా, లేకుంటే మన భారతదేశంలో పుడతాడో, భారతదేశంలో ఏ కులంలో పుడతాడో అని ఆయనకు సంబంధం లేదు. పుట్టిన తర్వాత మనం కులం అప్ప చెప్తున్నాం, ఆయనకు పుట్టకన్నా ముందు ఆయనకి ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం కూడా దేవుడి సృష్టి కిందనే ఒక దేవుడి బిడ్డలాగానే ప్రతి ఒక్క మనిషికి సమానమైన హక్కులు, సమానమైన గౌరవము దొరకాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా పోరాటం చేశారు. ఇవాళ సమాజంలో చాలా మార్పు జరిగింది. మనం అనుకున్నట్టు ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టు మనవాదం నిజంగానే లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు అయింది. ఇలా ఎందరో మహానుభావులు ముఖ్యమంత్రులు అయినరు, ప్రైమ్ మినిస్టర్లు అయినరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో అయినరు, ఎందరో సైంటిస్ట్ అయినరు. వీళ్ళందరం సమానంగా కూర్చున్నాం, ఇబ్బంది లేదు. కానీ ఇంకా కొద్దిగా వివక్ష ఉంది. అది సమాజంలో మార్పు రావాలన్నదే మనం అందరూ కూడా కోరుకునేది. ప్రతి వాడు రెస్పెక్ట్ అంటే వాని యొక్క మర్యాద వాళ్ళకు దొరకాల్సిందే, వాళ్ళ హక్కులు వాళ్ళకు లభించాల్సిందే. దాంట్లో భాగంగానే నేను ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రాజ్యాంగం ఇది భారతదేశంలో కానీ ఇప్పటికి కూడా ప్రపంచంలోనే బెస్ట్ రాజ్యాంగం అది. అందుకనే ఇంత పెద్ద దేశం, 150 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని రకరకాల జాతులు ఉన్నటువంటి ఈ దేశం 75 సంవత్సరాల నుండి ఏకతాటిగా ఉంది అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనమే. ఇవాళ పెద్దలు అన్నట్టు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డా, ఒక డాక్టర్గా చదువుకున్నా అంటే అది భారత రాజ్యాంగం వల్లనే. కాకపోతే మనం చూసినాం, నేను తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసినాం. భారత స్వాతంత్ర ఉద్యమం కాను నిన్ననే నేను సాకల ఐలమ్మ గారి విగ్రహాన్ని ఇక్కడ దర్పల్లిలో ఆవిష్కరించడం జరిగింది. వాళ్ళ చరిత్ర కూడా మనం తీసుకుంటే మరి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి సాయుధ పోరాట యోధులు వాళ్ళందరూ, ఒక కొమరం భీం కానీ, ఒక చాకల ఐలమ్మ గారు కానీ, సర్దార్ పాపరాయుడు కానీ, అంటే వీళ్ళందరి చరిత్రలు మనం ఎందుకు చదువుకుంటాం, పాఠ్య పుస్తకాలు ఎందుకు చేసుకుంటాం, ఇక్కడ విగ్రహాలు ఎందుకు నిలబెట్టుకుంటాం అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానము, వాళ్ళ యొక్క
సిద్ధాంతాలను మనము గుర్తు చేసేందుకు మనం వాళ్ళకు చెప్పినట్టు మనం నడుచుకోవాలా అని గుర్తు చేయడానికి ఇక్కడ ఊరిపు మొట్టమొదటి ఊళ్ళో ఎందుకు పెట్టుకున్నాం చూడగానే మొదలు కాంశీరామ్ గారు ఇక్కడ మరి జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గారు మనకు కనబడంగానే మనకు ఆలోచన విధానం మారుతుంది. అందుకని పెట్టుకున్నాం. వాళ్ళ సిద్ధాంతాలను మనం అమలు పరిచినప్పుడే వాళ్ళకు నిజమైన శ్రద్ధాంజలి. కాబట్టి ఇవాళ నిజంగానే నాకు మళ్ళొకసారి గర్వకారణంగా ఉంది. మన గ్రామంలో ఈ 4 మహానుభావుల యొక్క విగ్రహాలు ఉండడం, దాంట్లో ఆవిష్కరణలో నేను ఒక మొట్టమొదటిసారిగా మన గ్రామానికి వచ్చి ఒక ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేయడం, ఈ సభను ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం అన్నది నిజంగానే నేను మర్చిపోయిన రోజు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడద్దు అనుకున్నా, కానీ ఇవాళ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఇవాళ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మా గ్రామంలో చాలామంది విద్యావేత్తలు ఉన్నారు. అదేవిధంగా నిర్బంధ విద్య కంపల్సరీ ఎడ్యుకేషన్ అనే యాక్ట్ తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మహిళలని కాకుండా పురుషులని కాకుండా ప్రతి ఒక్క వాళ్ళకు విద్య కంపల్సరీ, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవాల్సిందనే యాక్ట్ తెచ్చింది, నిర్బంధ విద్య తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేస్తా ఉన్నాం. మీకు ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన 27% ఇచ్చిండ్రు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వబోతా ఉన్నది. ఎజెండాలో పెట్టినాం, మీరు చూడొచ్చు. బీసీ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగానే వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ రావాలి. మరి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినా కానీ ఇవాళ దళిత గిరిజనులకు వాళ్ళ రిజర్వేషన్ 18% కానీ 12% ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అమలు అవుతుంది. అది ఖచ్చితంగా రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కానీ మరి 18% దళితులకు, 12% గిరిజనులకు, 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. అందరూ మాట్లాడతారు సామాజిక న్యాయం గురించి. మనం గత ప్రభుత్వాలు చూసినాం. ఇవాళ నేను నిర్లక్ష్యంగా చూపిస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటా ఉన్నాం. ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్ కూర్పును ఒకసారి చూడండి. మీరు ఇవాళ అసెంబ్లీలో అత్యుత్తమ స్థానం ఎవరికి ఉంది? గడ్డం ప్రసాద్ గారు, ఒక దళితుడు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఉంది? మరి పెద్దలు బట్టి విక్రమార్క గారు, ఒక దళితుడు. అదేవిధంగా ఇవాళ దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్, ఆయన ఒక దళితుడు. అదేవిధంగా మా లక్ష్మణ్, మా సోదరుడు, ధర్మపురి ఎమ్మెల్యే, ఆయన ఇవాళ ఒక విప్పు. ఒక సీతక్క. ఇట్లా చెప్పుకుంటూ పోతే నిజంగానే ఉన్న 11 మందిలో పెద్దపీట వేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. చెప్తే కాదు, చేసి చూపించాల. ఇవాళ దళితులకు కానీ, గిరిజనులకు కానీ, మరి బీసీ వర్గాలకు కానీ పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ నేను చెప్పదలుచుకున్నాను. అందుకని అంటే మీరందరూ కూడా ఆశీర్వదించరు. నేను ఎలక్షన్లో కూడా వచ్చిన తర్వాత మీకు నేను మీ గ్రామ బిడ్డను, నేను మీరందరూ కూడా తెలిసిన ఈ గ్రామ బిడ్డనే. కానీ మరి దగ్గర 76 నుండి నేను బయటనే చదువుకున్నా. ఇక్కడ తక్కువ నేను రావడం, అసలు మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఏదో చాలా తక్కువ రావడం. ఊళ్ళకి మాకు ఒక ఇల్లు ఉంది, నాకు భూమి ఏం లేదు. కానీ అంటే ఈ గ్రామానికి తక్కువ, ఏదో కష్ట సుఖాలలో తప్పితే జనరల్గా ఎక్కువ రాను. అయితే నేను వచ్చి ఇక్కడ మా గ్రామ పెద్దలందరూ కూడా పాపం సన్మానం చేసి ఇక్కడ నేను చెప్పి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, మరి నన్ను గెలిపియండి అని చెప్పినప్పుడు ఒక మాటతోని మరి ఇవాళ నాకు ఇంత పెద్ద మెజార్టీతో మా గ్రామస్తులు నన్ను గెలిపించారు. దానికి తప్పకుండా మీకు రుణపడి ఉంటా. నేను మీకు అందరూ కూడా తెలుసు, ఒక వైద్యుడిగా ఇక్కడ నేను పట్టా తీసుకున్న తర్వాత నిజామాబాద్లో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత నా చేతనైన సహాయం ఒక వైద్యుడిగా మీకు అందరు కూడా గ్రామస్తులకు నేను సేవలు అందించిన. తప్పకుండా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక స్థానిక ఎమ్మెల్యేగా, అది కూడా మీకు అందరు కూడా తెలుసు. గత 50 సంవత్సరాల నుండి ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యే లేడు. మీరందరి దయతో ఇవాళ నేను గెలిచిన. అదేవిధంగా మరి మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం, ఇదంతా కూడా శుభపరిణామం మన ప్రాంతానికి. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతాన్ని స్పెషల్గా ప్రత్యేకమైన దృష్టితో చూసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. అదేవిధంగా మరి మీకు అందరూ కూడా తెలుసు, మీ బిడ్డగా ఒక ఎమ్మెల్యేగా రాలే, ఇక్కడ నేను ఒక గ్రామస్తుడిగా వచ్చిన మీ ద్వారా, మీ యొక్క అన్నగా, మీ యొక్క బిడ్డగా మీ గ్రామం ముందు నిలబడ్డా. కాబట్టి మీరందరికీ నేను ఒకటే భరోసా ఇస్తున్నా, ఏదైనా కానీ
అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వం సొమ్ము వస్తూనే ఉంటాయి, రోడ్లు అవుతూ ఉంటాయి, పనులు అవుతూ ఉంటాయి ఇంకా ముందు. కానీ మీకు అంటూ నేను ఒక్కొని ఉన్నా అని చెప్పి చెప్పడానికి ఇక్కడికి వచ్చింది. ఇవాళ నిజంగానే కొంచెం ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. 11 సంవత్సరాలు అయింది మన దగ్గర ఇక్కడ విగ్రహాలు కట్టి, ఏదో కారణంతో అది పోస్ట్పోన్ అవుతూ ఉంది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి మా గ్రామంలో అక్కడ ముసుగేసుకున్న విగ్రహాలు ఉండొద్దు అని చెప్పి మేము గ్రామస్తులందరినీ కూడా పిలిచి, సరే గతంలో ఏం జరిగిందో నాకు అంత ఐడియా లేదు, కానీ చిన్న తప్పులో ఏదో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఏదో జరిగింది, కానీ మనం అవన్నీ కూడా మర్చిపోయి మన ఒక గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా ఊరు పండగలాగా ఇది చేసుకుందామని చెప్పినప్పుడు పెద్దలందరికీ నిజంగా వాళ్ళు ఇలా సహకరించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు మీ అందరు కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాం. అందుకనే మనం అందరం కూడా ఒక ప్రేమ భావంతో, ఒక గౌరవంతో అన్నదమ్ముల్లాగా అందరం మనం కలిసిమెలిసి ఉందాం. మీరందరూ ఏ సమస్య ఉన్నా నా దగ్గర రండి, తప్పకుండా మీకు మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం. ఎందుకంటే మన జలాల్పూర్ గ్రామము చిన్నదైనా అంత డెవలప్ అయిన అభివృద్ధి అయినటువంటి గ్రామం, ఇంకా అభివృద్ధి చేసుకుందాం. ఇది ఒక మన నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామంగా మనం నిలబడదామని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ, ఇక్కడ పెద్దలు రాములు గారు వీళ్ళందరూ కూడా నాకు చాలా కష్టపడ్డారు ఎలక్షన్లలో కూడా. అంతకుముందు కూడా వాళ్ళ ఐడియాలజీ చిన్నప్పటి నుండి కూడా మాకు తెలుసు వాళ్ళు. కాబట్టి మీకు అందరు కూడా ఎక్కువ టైం తీసుకోకుండా మరి ఇక్కడ మన గ్రామానికి వచ్చి మీ అందరినీ కలుసుకొని ఇక్కడ మహానుభావుల యొక్క విగ్రహాలను ఆవిష్కరించుకొని మరి ఈ సభలో పాల్గొనడం సంతోషంగా ఉంది. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
మా పెద్ద మనిషి విలేజ్ పెద్ద మనిషి సుదర్శన్ ఆరోగ్యం బాగాలేదన్న చూడడానికి వచ్చిండు. అందుకోసం మా గ్రామ సమస్యలు కానీ తన మళ్ళా వినిపించుకొని మా గ్రామ సమస్యలు ఏమన్నా పెట్టుబడి తన రాగానే వదిలేడు ఏమన్నా శంకుస్థాపన చేసేది కానీ పని మొత్తం పూర్తయ్యేది కానీ సమస్యపడితే ఏమన్నా ఇప్పుడైతే ఒక సబ్సెంటర్ కార్యక్రమం నడుస్తుంది. అది ఎన్నికల ప్రోగ్రాం పెట్టుకున్నామని చెప్పడం జరిగింది. వారు మనకు పాత పరిచయం మన గ్రామంలో అందరికీ కూడా సుపరిచితులే. మన భవిష్యత్తులో కూడా మన గ్రామాభివృద్ధి కోసం తన మాకు సాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గ్రామ వార్డు సభ్యులు అదేవిధంగా బీసీ పెద్దలకు నాతో పాటు చూడండి కాంగ్రెస్ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ యాక్చువల్గా షెడ్యూల్లో ఈ ప్రోగ్రాం లేకుంటే జలాల్పూర్లో అక్కడ మహాలక్ష్మి అమ్మగారి దర్శనం చేసుకొని అది మా ఊరు గ్రామంలో ఇండస్లో ఉన్నటువంటి మౌనేశ్వరి కాంశీరామ్ గారిది అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ కొరకు గ్రామంలో రావడం జరిగింది. అయితే మరి నేను గెలిచిన తర్వాత కూడా ఈ ఊళ్ళో రాలేదు. అదే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తన ఆరోగ్యం బాగాలేదు, మరొకసారి పర్యటన సంబంధంలో రావడం జరిగింది. దాంట్లో అందరూ కూడా మరి ఆహ్వానించి అయితే నేను మళ్ళీ వస్తా. ఈ లక్ష్మణపూర్ మల్కాపూర్ కూడా గ్రామంలో కొన్ని ప్రోగ్రామ్స్ త్వరలోనే పెట్టుకున్నామని చెప్పారు వాళ్ళు. మళ్ళీ వస్తారు. అయితే మీ సందర్భంగా గుండాల గ్రామ పెద్దలకు నేను మీ గ్రామానికి వచ్చినా రాకపోయినా మరి ఒక ఎన్నికల ప్రచారంలో ఒకసారి వచ్చిన నేను అయినా కానీ మరి నా మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మన ప్రాంతం వాడాగా మరి లేకుంటే మరి డాక్టర్గా ఉద్యమకారులుగా నా మీద ఉన్నటువంటి అభిమానము మరి ఈ గ్రామంలో నాకు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చారు. మీకు అందరు కూడా చేతులెత్తి నమస్కారం, ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను మీకు అందరు కూడా తప్పకుండా మీ ప్రాంత పాడిగా అదేవిధంగా మీ అభిమానానికి కృతజ్ఞని. మరి డెఫినెట్గా ఉన్నారం గ్రామంలో ఏది ఉన్నా కానీ సమస్య నేను తప్పకుండా నేను ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అన్ని విధాలుగా నేను అందుబాటులో ఉంటా. ఈ గ్రామాన్ని కూడా మనం అభివృద్ధి పరుచుకుందాం. నేను రాగానే వారి మొదలు ఫస్ట్ పని చేయించినది సరే తెలంగాణ కానీ దాని మీద ఎక్కువ చేయించినగానే చేద్దామని చెప్పినాం. ప్రజాపాలన అందరూ కూడా అప్పుడు కాంగ్రెస్ వాడు, టీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు అనే పార్టీల పరంగా కాకుండా ప్రతి పేదవారికి ఇంత ముందట్లాగా కక్షలు లేకుంటే నిర్బంధము బెదిరింపులు ఉన్నాయి. మనమంతా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మంచిగా మర్యాదపూర్వకంగా గౌరవంగా ప్రేమగా ఒకరికొకరు గౌరవించుకుంటూ తెలియజేస్తూ మరి గ్రామ సమస్యలు మళ్ళీ మాట్లాడుకుందాం తప్పకుండా. అయితే ఈ గ్రామంలో అంటే నేను చిన్నప్పుడు కూడా చదువుకున్న ఒక సంవత్సరం ఇక్కడ. సో నిజంగానే కొద్దిగా అనుమానాలు ఉండే. అంటే ఈ గ్రామంలో మనకు ఉన్న పెద్ద మనుషులు కుప్పం సుదర్శన్ రెడ్డి గారు, శంకర్ వీళ్ళంతా బీమార్ అయిపోయి మళ్ళీ మహేంద్ర ఫాదర్ మదర్ మీద అయిపోయి వాళ్ళు ఇబ్బంది ఉండే. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీ అంతా వాళ్ళే. అయినా కానీ నాకు మెజారిటీ ఇచ్చిందంటే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి చైతన్యానికి నేను మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ
బడుగు బలహీన వర్గాలకు అనునిత్యం అందుబాటులో ఉండే ఏకైక వ్యక్తి నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ నాయకుడు మన అన్న భూపతి రెడ్డి గారు. నిజామాబాదు రూరల్లో బడుగు జనుల బంధువై బయలుదేరి వస్తుండే భూపతి రెడ్డన్న. ప్రతినిత్యం ప్రజల కొరకు పరితపించే సేవకుడు, మంచి మనసు గల్లవాడే భూపతి రెడ్డన్న. డాక్టరు వృత్తిని వదిలి ప్రజాసేవకై కదిలే, ప్రతిపక్షంలో ఉన్న ప్రశ్నించే గొంతుకై నిజామాబాదు అరెరర నిజామాబాదు అరెజల్ నిజామాబాదు రూరల్లో బడుగు జనుల బంధువై బయలుదేరి వస్తుండే భూపతి రెడ్డన్న. నిజామాబాదు రూరల్లో బడుగు జనుల బంధువై బయలుదేరి వస్తుండే భూపతి రెడ్డన్న. ప్రతినిత్యం ప్రజల కొరకు పరితపించే సేవకుడు, మంచి మనసు గల్లవాడే భూపతి రెడ్డన్న. డాక్టరు వృత్తిని వదిలి ప్రజాసేవకై కదిలే, ప్రతిపక్షంలో ఉన్న ప్రశ్నించే గొంతుకై నిజామాబాదు అరెరర నిజామాబాదు అరెజల్ నిజామాబాదు రూరల్లో బడుగు జనుల బంధువై బయలుదేరి వస్తుండే భూపతి రెడ్డన్న. ఉద్యమాలు చేసినట్టి యుద్ధ వీరుడు అతను, తెలంగాణ తేవడంలో ముందు వరుస అతడు. స్వరాష్ట్రం సాధించిన గట్టి పోస అంత కూడా ఆశించని నేత మన భూపతి రెడ్డన్న. మూడేళ్ల ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి ప్రజల పక్షమై తాను నిలబడ్డ నాయకుడు నిజామాబాదు అరెరర నిజామాబాదు నిజామాబాదు రూరల్లో బడుగు జనుల బంధువై బయలుదేరి వస్తుండే భూపతి రెడ్డన్న. అడుగడుగున అన్యాయం చెలరేగిపోతుంటే, అవినీతిని పాతరేయ పౌరుషాన్ని చూపే, తన మాటల తూటాలతో ఈ రక్కసి కొడుకుల రాక్షస రాజ్యం కూల్చా తను రణము చేసే. ఆపదలో ఉన్నమంటే అర్ధరాత్రి అయిన గాని అండగా నిలబడుతాడు భూపతి రెడ్డన్నరా. నిజామాబాదు అరెరర నిజామాబాదు నిజామాబాదు రూరల్లో బడుగు జనుల బంధువై బయలుదేరి వస్తుండే భూపతి రెడ్డన్న. ఉన్నత చదువులు చదివిన డాక్టర్ వృత్తిలో ఉన్న ప్రజాసేవ ప్రాణంగా పయనమైనాడు. ఇలాంటి నాయకుడు మనకు ఇంకా దొరకడు. అడుగులో అడుగేసి మనం ఐక్యమైపోదాం. భూపతి రెడ్డన్న తప్ప మాకు ఎవ్వరూ వద్దని జనమంతా జాతరయ్యి నీకే జై కొట్టెను నిజామాబాదు అరెరర నిజామాబాదు అరెజల్ నిజామాబాదు రూరల్లో బడుగు జనుల బంధువై బయలుదేరి వస్తుండే భూపతి రెడ్డన్న. మానవత్వమును చూసి మహిళలంతా మమేకమై మూకుమ్మడి మాటతోని ముందుకు కదిలారు నిజామాబాదు రూరల్.
వారి చరిత్ర తెలుసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి. ఆయనే మానవుల శాంతి ఆ తాడు వ్యక్తి మీద చరిత్ర తెలుసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గులాంగిరి అనే ఒక పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి, ప్రాక్టికల్ గా నిరూపించినటువంటి వ్యక్తి మాన్యవారి కాంతిరామ్ సార్. కాబట్టి మల్లన్నకు మైకిస్తే 4 గంటలు నడిపిస్తాడు, పాడిస్తాడు, మహనీయులను అర్థం చేయిస్తాడు. తన పల్లె రాష్ట్రమంతర మేజర్ విలేజ్ అన్ని ఉమ్మడి రాష్ట్రంలో అంతా తిరిగినటువంటి వ్యక్తి. ఒకసారి గట్టిగా తప్పని కొట్టాలి, ఎందుకంటే అంత పెద్ద ఆయన ఇక్కడ మహనీయుల జాతర ఉన్నదంటే అక్కడ తిరిగి వస్తాడు. దండాలు పెట్టుకుంటే జోహార్ జోహార్ జోహార్